జలానీ గారు షేక్ జీనత్ గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. పెళ్ళయి 7 ఏళ్ళు అయిపోయిందనే బాధతో, పిల్లలు లేరనే బాధతో వచ్చారు. పిల్లలు ప్రెగ్నెన్సీ అంటూ రాకపోయేటప్పటికీ చాలా చోట్ల అందరూ ఐవీఎఫ్లు ఆపరేషన్లు అంటుంటే అలా కాదు, న్యాచురల్గా పొందాలని ఆశతో యూట్యూబ్లో వీడియో చూశారు. ఏదో అల్లా మీకు మరి మన వీడియో చూపించి ఇక్కడ వరకే లాక్కొచ్చారు. ఇవాళ ఎన్ని రోజుల్లో వచ్చిందండి ప్రెగ్నెన్సీ? ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ పట్టినట్టుంది అంతా కలిపి. మీరు 1 ఇయర్ పట్టేసింది. ఏదన్నా కొద్ది గ్యాప్లు ఇచ్చినా కూడా ఓవరాల్గా 1 ఇయర్ పట్టింది. భర్త వయసు 35, భార్య వయసు 28. అయినా కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది కానీ న్యాచురల్గా. ఐవీఎఫ్ చేయలేం మనం, ఆపరేషన్ చేయలేం మనం. ఐవీఎఫ్లు అనే పేరుతో నెలకు 30 ఇంజక్షన్ లేదు, ఇచ్చింది లేదు, 3 లక్షలు అడిగింది లేదు. జస్ట్ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చింది. చాలా సింపుల్గా వచ్చేసింది. కాకపోతే కొద్దిగా టైం పట్టింది. మందులు అవి కణాలు అవి ఇంప్రూవ్ అవ్వడానికి, మరి అది మొటిలిటీ మార్ఫాలజీ ఇంప్రూవ్ అవ్వడానికి, అమ్మాయి అండాలు క్వాలిటీ పెరగడానికి టైం పట్టింది. ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చిందని అక్కడే ఇచ్చేసారు. ఇదిగో ప్రెగ్నెన్సీ కూడా గర్భసంచిలో వచ్చింది, ట్యూబుల్లో కూడా రాలా, గర్భసంచిలో వచ్చింది. న్యాచురల్ ప్రెగ్నెన్సీ, గర్భసంచిలో వచ్చింది ప్రెగ్నెన్సీ కూడా. సో ప్రెగ్నెన్సీ అనేది తెచ్చుకోవచ్చా మనం? ఖచ్చితంగా తెచ్చుకోవచ్చు కదా. మరి ఐవీఎఫ్లు అవసరం లేదుగా మనకి. సార్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని అందరూ సార్ చెప్పినట్టు అనుకుంటే ఖచ్చితంగా వస్తుంది సార్ ప్రెగ్నెన్సీ. ఐవీఎఫ్లు అక్కర్లా, ఆపరేషన్ జోలికి వెళ్ళక్కర్లా అది. సో అదే విషయాన్ని మనం చాలా మంది చెప్తున్నాం. పెళ్ళి 7 ఏళ్ళు అయింది. మరి 7 ఏళ్ళ నుంచి ఆపిన శనిగాడు ఇవాళ తొలిగాడు. ఎందుకంటే దేవుడు మీ పట్ల జాలి చూపించాడు, ఒక వీడియో రూపంలో మనల్ని చూపించాడు. మీరు దేవుడిని నమ్మారు, నన్ను నమ్మారు. సంవత్సరం పట్టింది. ఎంతో మందికి వారం రోజుల్లో, 10 రోజుల్లో, నెల రోజుల్లో, 2 నెలల్లో వస్తుంటే మీకు కూడా బాధ కలిగేది. అయ్యో మాకు ఇవ్వలేదేంటి దేవుడు ఇంకా అన్నట్టుగా అనుకునేవాళ్ళు. కానీ మాకు కూడా ఒక రోజు వస్తుందిలే, ఇవాళ 6 రోజు, రేపు మాకు రోజు వస్తుందిలే అని ఓర్పుగా అలా వాడుతూనే వెయిట్ చేశారు. ఇప్పుడు ఫలితం వచ్చిందిగా. ఓర్పుకి ఫలితం జరుగుద్ది. దేవుడిని నమ్మిన వారు ఎవరు మరి గాయపడిన వాళ్ళు లేరు. కాకపోతే ఓపికతో ఉండాలి. సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా సార్ చెప్పినట్టు ఫార్ములా ఫాలో అయితే ఖచ్చితంగా వస్తుంది. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా కొన్ని వేల మందికి పనిచేసింది. మీకు కూడా ఇవాళ మీ జీవితంలో కూడా వెలుగు నింపింది. రైట్ అండి, ఆల్ ది బెస్ట్ అండి. అలాగే జలానీ గారు, జీనత్ గారు ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడమే కాదు, 7 సంవత్సరాల నుంచి పడిన బాధ ఇవాళ తొలగింది. కేవలం ఇంగ్లీష్ మందులతో అనే సంతోషంతో. ఐవీఎఫ్లుగా అన్నారు, బయట ఆపరేషన్లు అన్నారు, అవేమీ లేకోకుండా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అనేది వాళ్ళు తెలుసుకున్నారు మన డాక్టర్ వైఎస్ బాబు మందుల ద్వారా. వారికి సంవత్సరం పట్టినా కూడా ప్రెగ్నెన్సీ అనేది న్యాచురల్గా రావడం వాళ్ళకి ఎంతో సంతోషం కలిగించింది. ఐవీఎఫ్ లేకుండా, ఆపరేషన్ లేకుండా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు. 7 ఏళ్ళైనా, వయసు 35 ఏళ్ళైనా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అని నిరూపించారు. నిరూపించడమే కాకుండా మళ్ళీ ఇలాగే దేవుడు మరొకరికి వీడియో చూపించి వాళ్ళ జీవితంలో కూడా వెలుగు నింపాలి అనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో ముందుకొచ్చి వీడియో వచ్చినందుకు వారికి అభినందనలు. ఆల్ ది బెస్ట్ అండి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. अल्लाह अच्छा करेगा।